అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం ఉండేది. సింహం ఆ అడవికి రాజు. సింహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులు భయపడేవి. ఓసారి సింహానికి అజీర్తి చేసి అనారోగ్యం పాలవుతుంది. తనకు వైద్యం చేయడానికి అడవిలో వైద్యం తెలిసిన జంతువులన్నింటినీ రమ్మంటుంది సింహం. సింహానికి వైద్యం చేయడానికి ఒక జీబ్రా, ఒక చింపాంజీ, ఒక నక్క వస్తాయి. సింహాన్ని మొదట ఒక జీబ్రా పరీక్షిస్తుంది. మీ నోటి అపరిశుభ్రత, దుర్వాసనే మీ అనారోగ్యానికి కారణం మహారాజా అని అంటుంది జీబ్రా. నా నోటి నుండి దుర్వాసన వస్తుంది అనేంత ధైర్యముందా నీకు? నన్నే అవమానం చేస్తావా అని సింహం జీబ్రాని చంపేస్తుంది. ఇది చూసి భయపడిన చింపాంజీ, ఆహా, మీ నోటి నుంచి ఎంత మంచి వాసన వస్తుంది మహారాజా అని అంటుంది. మాయమాటలు చెప్పి నన్నే మోసం చేయడానికి ఎంత ధైర్యం నీకు అని సింహం చింపాంజీని కూడా చంపేస్తుంది. చివరగా సింహాన్ని పరీక్షించడానికి నక్క వస్తుంది. నక్కను చూసిన సింహం, నువ్వేమంటావు? నా నోటి నుండి దుర్వాసన వస్తుందా, సువాసన వస్తుందా అని కోపంగా నక్కను అడుగుతుంది సింహం. దుర్వాసన వస్తుంది అన్నా సింహం చంపేస్తుంది, సువాసన వస్తుంది అన్నా సింహం చంపేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. ఏం చెప్పినా చావు తప్పేలా లేదు. ఇప్పుడు నేను తప్పించుకోవాలి అంటే ఏదో ఒక మార్గం ఆలోచించాల్సిందే అని అనుకుంటుంది నక్క. క్షమించండి మహారాజా, నాకు జలుబు చేసి ఏ వాసనలు గుర్తించలేకపోతున్నాను. మీ నోటి నుండి ఏ వాసన వస్తుందో నేను ఎలా గుర్తించగలను అని తెలివిగా మాట్లాడుతుంది నక్క. తన గురించి ఏమీ చెప్పకపోయేసరికి సింహం నక్కను వదిలేస్తుంది. మళ్ళీ నక్క, కానీ మహారాజా, దంతాలు శుభ్రంగా ఉంచుకోకపోతే త్వరలోనే అవి ఊడిపోతాయి. దంతాలు లేని మిమ్మల్ని చూసి ఎవ్వరూ భయపడరు. అప్పుడు మీరు ఏమీ తినలేరు కూడా. అలా మిమ్మల్ని నేను చూడలేను మహారాజా అని ఏడుస్తుంది నక్క. అప్పుడు సింహం, నువ్వు చెప్పింది సబబుగానే ఉంది. ఇకపై తప్పకుండా శ్రద్ధ వహిస్తాను అని అంటుంది సింహం. అపాయం పొంచి ఉన్నప్పుడు కాస్త తెలివిగా ఆలోచిస్తే అందులో నుండి తేలికగా బయటపడవచ్చని నక్క నిరూపిస్తుంది.